హైడ్రా ఒక పనితీరు ఏం చెప్పారు మనకు ముఖ్యమంత్రి గారు? అసెట్ ప్రొటెక్షన్ అన్నారు. అంటే ఇట్లా అక్రమంగా ఇల్లీగల్ గా ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ లో యాక్టివిటీస్ జరిగితే మేము ఇంటర్వ్యూన్ చేసే ఒక శక్తి మాకు పవర్స్ మాకు ఉన్నాయని చెప్పి హైడ్రా చెప్పిందా కదా. మూడోది, ఈ మూడిట్లో ఏ ఒక్కదానికన్నా ఇక్కడ ఉన్న క్రషరు దాంట్లో ఏ ఒక్కదానికన్నా నిబంధన లోపల వస్తుందా నేను అడుగుతున్నాను. ఎంఆర్ఓ గారికే గాని, స్థానికంగా ఉన్న కలెక్టర్ గారికి గాని, మున్సిపల్ కమిషనర్ గారికి గాని, ఎవరికైనా కూడా నేను అడుగుతున్నా, ఆఖరికి రంగనాథ్ గురు అడుగుతున్నా, ఈజ్ దిస్ లీగల్ ఆర్ ఇల్లీగల్? ఇది మీకు అనిపిస్తున్నది చట్టపరంగా పెట్టిందా కాదా అని నేను అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోదరులా మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనున్న వాళ్ళకు ఒక న్యాయం, కిందున్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది. అతి ముఖ్యంగా రాయన్న నియోజకవర్గంలో ఇది పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. అదేందో మనం పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు రోజుకొకటిగా కొత్తగా బయటపడుతున్నాయి. ఈరోజు శంషాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే మన పర్మిషన్ రాదు. హైదరాబాద్ బండ్లగూడలో ఎప్పుడో పర్మిషన్లు వచ్చిన ఇల్లుని ఇప్పుడు ఇల్లీగల్ అని చెప్పి ఇప్పుడు కూలగొడతా అంటారు. మూసి నడిబొట్టున ప్రాజెక్టు కడితే కూడా హైదరాబాద్లకు కనిపించదు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఇదే ప్రాంతం సంబంధించిన వాళ్ళమేనా? ఎప్పుడైనా ఇక్కడ కసరు పెట్టాలంటే ఎవరైనా ధైర్యం చేసిండ్రా? ఈ సంవత్సరంలో ఎంత ధైర్యం ఉంటే ఇల్లీగల్ గా 111 జియోల క్రషర్ పెట్టలేని ఒక ప్రాంతంలో, హైకోర్టు నిబంధనలు చెప్పిన ఒక ప్రాంతంలో కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ క్రషర్లు ఏర్పాటు చేస్తున్నారంటే మీకు ఎంత బరి తెగించినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలనే విషయం బాగా అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, భక్తే లేదు, ఏమీ లేకుండా పోయింది. స్థానికంగా ఎమ్మెల్యే గారు మా పార్టీ నుంచి గెలిచిన పోరాడతారంటే ఆయన పోయి అదే కుంపల దాంట్లోనే పోయి పడ్డాడు. ఆయన కూడా కనీసం స్థానిక ప్రజల తరఫున నిలిచి కొట్లాడాలనే ఒక బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి లేకపోయింది.